సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి మాలతి గారు, నమస్తే. ఇప్పుడు నార్మల్గా డాటర్స్కి అంటే ఎవరైనా పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఫాదర్ ఆర్ మదర్, వాళ్ళది ప్రాపర్టీ ఉంది. లీగలీ ముందైతే మనకి డాటర్కి ఉండేది కాదు. ఇప్పుడు ఏ గ్రౌండ్స్ మీద డాటర్కి ఆ ప్రాపర్టీ అనేది చెందుతుంది అంటారు? అసలు చెందుతుందా లేదా? బిఫోర్ అంటే నేను దీనికి ఆన్సర్ చెప్పే ముందు ఏంటంటే, ప్రాపర్టీస్ ఏవైనా సరే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే తాతల ఆస్తి, ఇంకోటి స్వార్జితం అంటే సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, లేకపోతే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ, 2 ఉంటాయి. సో దాన్ని బట్టి ప్రాపర్టీ ఎవరికి వెళ్తుందని డిసైడ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఫాదర్ ఉన్నాడు, అది మొత్తం ఆయన్ని సంపాదించుకున్న సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. సో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అన్నప్పుడు ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఆయన ఇష్టం. ఎందుకంటే ఆయన సెల్ఫ్గా సంపాదించేసుకున్నాడు కాబట్టి కూతురికి ఇవ్వాలా, కొడుక్కి ఇవ్వాలా, లేదా లిటరల్ చెప్తున్నా ఆయన ఈవెన్ అనాథాశ్రమం కూడా ఇచ్చుకోవచ్చు. అది ఆయన ఇష్టం, బికాజ్ ఆయన ఎర్న్ చేసుకున్నామని. బట్ అది తాతల ఆస్తి. సో తాతల ఆస్తి అంటే ఫోర్ జనరేషన్స్ దాటి ప్రాపర్టీ వచ్చింది. సో జనరల్ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఏంటంటే 4 జనరేషన్ దాటి వచ్చిన ప్రాపర్టీ ఏదైనా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అవుతుంది. సో ఒకవేళ అది పార్టిషన్ చేసిండ్రు అంటే మాత్రం దాంట్లో సమానమైన హక్కు డాటర్స్కి. అది అన్మ్యారీడా మ్యారీడా అనే సంబంధం లేదు. జస్ట్ బికాస్ డాటర్ అయితే చాలు, డాటర్ అయితే ఈక్వల్. ఇప్పుడు సపోజ్ ఫాదర్ ప్రాపర్టీ మొత్తం 4 జనరేషన్స్ నుంచి వచ్చి ఫాదర్ దగ్గర వచ్చిన తర్వాత పిల్లలకు దగ్గరకు వచ్చింది, అండ్ ఆ ప్రాపర్టీ ఒక కొడుకు ఒక కూతురు దగ్గర మిగిలిపోయింది. సో కొడుక్కి సమానంగా ఉంటుంది, కూతురికి సమానంగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళ పిల్లలు ఉంటే మళ్ళీ వాళ్ళందరికీ కూడా డివైడ్ అయిపోతుంది. సో బేసికల్ ఏంటంటే మీరు కరెక్ట్గా ప్రిసైజ్గా చెప్పాలంటే ఆడవాళ్ళకి ఈక్వల్ షేర్ ఉంటుంది, ఈక్వల్ షేర్. ఇది ఏంటంటే ఆఫ్టర్ 2005 అయిన పార్టిషన్స్కి మాత్రమే. సో బిఫోర్ 2005 కనుక పార్టిషన్స్ అయితే మాత్రం అప్పుడు 33% ఉంది, 33.33% ఉండేది. బట్ దాని తర్వాత 2005 తర్వాత అమెండ్మెంట్ అయింది, హిందూ సక్సెషన్ యాక్ట్లో అమెండ్మెంట్ జరిగింది. సో 2005 తర్వాత అయిన పార్టిషన్స్ ఏమైనా కూడా ఈక్వల్ రైట్స్. సో ఎవరికైనా సరే ప్రాపర్టీ కనుక అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అండ్ ఈక్వల్ రైట్స్ రాకపోయి ఉంటే మాత్రం మీరు వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు ఈ డాటర్స్ అనేది. సో కొంతమంది క్లయింట్స్ అడుగుతుంటారు, మరి పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాం కదా, మరి వెళ్ళిపోయిన తర్వాత నేను పార్టిషన్ వేసుకోవచ్చు అని అడుగుతుంటారు. వేసుకోవచ్చు, దానికి పెళ్ళికి సంబంధం లేదు. ఎందుకంటే మీరు ఆ ప్రాపర్టీకి మీరు వారసులు కాబట్టి పెళ్లితో సంబంధం లేదు. మీరు 60 ఏళ్ళు ఉన్నా మీరు వేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ఆ ఫాదర్ ప్రాపర్టీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ మీద మీకు రైట్స్ ఉంటాయి కాబట్టి యూ క్యాన్ ఫైల్ ద కేస్. ఎట్లా అంటే కొంతమంది మెన్ వచ్చి అంటే నేనే చూశాను అనమాట, క్లయింట్స్ వచ్చి ఎలా అంటూ ఉంటారంటే, ఆల్రెడీ అమ్మాయికి పెళ్ళి చేసుకొని పంపించేటప్పుడు ఇంత కట్నం ఇచ్చినాం, ఇంత బంగారం ఇచ్చినాం, పిల్లలు పుట్టిన తర్వాత 21st డేలు ఇయ్యని అవ్వని ఎంతో ఖర్చు పెట్టున్నాం, మొత్తం మునిగున్నాం, మళ్ళీ ఇంట్లో నేను ఎందుకు ప్రాపర్టీ ఇవ్వాలి అని చాలామంది అంటుంటారు. సంథింగ్ ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. నేను తప్పు అన్నాను, ఎందుకంటే నిజంగా కూడా మనము డౌరీకి అగేన్స్ట్ ఉన్నాం. లీగల్గా డౌరీ అనేది డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది, వేర్ డౌరీ ఈజ్ ప్రాహిబిటెడ్. బట్ దెన్ ఎంతమంది అండి కట్నం ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటున్నారు, తీసుకోకుండా చేసుకుంటున్నారు. గిఫ్ట్స్ లాగా అంటున్నారు, అంతే. గిఫ్ట్స్ ఏం కాదులేండి, డైరెక్ట్ కట్నం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు, సడన్ గా ఇంటికి వచ్చిండ్రు ఎవరో, ఇన్విటేషన్ కార్డ్ ఇస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది, బాబు ఎంత తీసుకుంటున్నావు, ఎంత తీసుకుంటున్నావు అంటే అది బేసిక్ క్వశ్చన్. అండ్ సపోజ్ కర్మగాలి నేనేం తీసుకోవట్లేదని పుసుక్కున అన్నాడే అనుకోండి, అదేంది నీకేం తక్కువైంది అంటే ఏదో వాల్యూ లేనట్టు అంటే డిఫెక్టివ్ ప్రోడక్ట్ అన్నట్టు చూస్తూ ఉంటారు అనమాట. అంటే సొసైటీ మెంటలీ అలా ట్యూన్ అయిపోయినారు. అవును, ఇంత యాక్ట్ ఉంది లీగల్గా, అది అసలు తప్పు, చట్టరీతే తప్పు, అయినా కూడా ఓపెన్గా చేస్తూ ఉన్నాం. కట్నం తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. ఇంకేం చేయలేము, సొసైటీ అనేది మారాలి. కట్నం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న మగవాళ్ళు ముందుకు వస్తే బెటర్. సేమ్ థింగ్ ఆడవాళ్ళు కూడా అంతే. అంటే ఇప్పుడు ఒక మనిషి వచ్చి కట్నం లేకుండా చేసుకున్నాడంటే పాపం వాడిని మరీ అమాయకంగా చూడకుండా హరాస్ చేయకండి, మీరు కూడా అంతే ఈక్వల్గా రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయిలు అందరూ చదువుకుంటున్నారు. ఇట్స్ నాట్ దట్ అంటే ముందులాగా ఏంటి చాలామంది ఇప్పుడు మన మదర్స్ ఆ కాలంలో చూడండి, ఎవరైనా రేర్గా అనిపించాలి. ఎవరు అడిగినా మీ మదర్ ఏం చేస్తారంటే హౌస్ వైఫ్సే. మోస్ట్లీ 90% ఎవరు అడిగినా చాలా తక్కువ వర్కింగ్ ఉమెన్ కనిపించేవాళ్ళు మన మదర్ జనరేషన్లో. బట్ నౌ అస్సలు యూ డోంట్ సీ అ సింగిల్ హౌస్ వైఫ్ అండి. చిన్న చిత్క ఏదో ఒక జాబ్ చేస్తూ ఉన్నారు, ఈక్వల్గా ఎర్న్ చేస్తున్నారు. కాబట్టి కట్నం అనేది పోవాలి, అందరూ ఈక్వల్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు అని అనట్లేదు. బట్ ఏంటంటే ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటూ ఒక అండర్స్టాండింగ్తో పోవడం కరెక్ట్. సో అందుకని నేను అట్లా అని చెప్పేసి ఇప్పుడు నేను ఇంకోటి చూస్తుంటా, సరే చట్టం మాకు ఈక్వల్ రైట్స్ ఇస్తుందని అమ్మాయిలు కూడా
రిలేషన్ మర్చిపోయి, అన్నీ మర్చిపోయి, అన్న మర్చిపోయి, తండ్రి మర్చిపోయి, అన్ని రిలేషన్స్ మర్చిపోయి కేసెస్ వేస్తూ ఉంటారు ముక్కు మొహం చూసుకోకుండా. అంటే ఇక కోర్టు ఎక్కిన తర్వాత ఇంకే రిలేషన్లో అంటే జస్ట్ ఆస్తుల కోసం కొట్లాడుకున్న వాళ్ళు ఎంతమందిని చూడట్లేదు. ఏముందిలే డబ్బు అన్నట్టుగా సొంత అన్నం చూడకుండా, సొంత చెల్లని చూడకుండా ఎంతమంది వాళ్ళు ఆపస్ ఎంతమంది కొట్టుకుంటున్నారు, ఆస్తుల కోసం కొట్టుకుంటారు. లిటరల్ ఫాదర్ మదర్ అక్కడ చనిపోయి అక్కడ ఉంటే కూడా పక్కకు వచ్చి నేను చేస్తా, నేను చెయ్యాలి, నువ్వు పెట్టు, నేను పెట్టు అనే రోజులకు వచ్చేసినాం. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ పార్టిషన్ గురించి వచ్చిందంటే యాజ్ లాయర్ కాకుండా జనరల్ ఒక పర్సన్ లా చెప్తున్నాను ఏంటంటే మరీ ఆస్తుల కోసం కోర్ట్స్ ఎక్కకండి. ఏమున్నా ఇప్పుడు అన్న కూడా ఏంటంటే చెల్లెకి ఓ అక్కకు చూసి ఇవ్వండి. మీరు నేను ఇంత ఇస్తాను కూర్చొని మాట్లాడండి. ఈవెన్ సిస్టర్స్ అయినా అంతే, డిమాండ్ చేయకండి ఇట్లా నాకు ఇచ్చేది నువ్వు ఇవ్వాల్సిందని. ఎందుకంటే చూసుకోవాలి ఎవరి ఫినాన్షియల్, వాళ్ళకి పిల్లలు ఉంటారా, ఎవరి ఫినాన్షియల్ స్టేటస్ బట్టి దాన్ని బట్టి అండర్స్టాండింగ్ లో వెళ్ళి పంచుకోండి. దానికోసం కోర్టుకి ఎక్కి అనవసరంగా కోర్టు ఫీజులు ఎందుకు కడుతున్నారు, అడ్వకేట్లను ఎందుకు పోషిస్తున్నారు? మేము బతికే దాని మీద నేను కాదంటలేను, బట్ స్టిల్ ఏంటంటే నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఏ ఫ్యామిలీ కదా. ఒక రిలేషన్ మొత్తం పోయి కేసెస్ ఏమని ఎప్పుడు నేను ఎంకరేజ్ చేయను. మ్యాక్సిమం మీరు ఇంట్లో కూర్చొని కాంప్రమైజ్ అయ్యి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి సాల్వ్ చేసుకోండి. అనవసరంగా పరువంతా బయటకు వచ్చి ఆస్తుల కోసం కొట్లాడుకోవడం, ఏదో ఉంది కదా ఒక యాక్ట్ ఉంది కదా మేము కొట్లాడతాం అన్నట్టుగా చేయకండి. అయిన వరకు సెటిల్ చేసుకోండి. సో ఇప్పుడు ముస్లిం లాకి వచ్చేసరికి పార్టిషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే 1:2 రేషియో అండి. సపోజ్ ఒక 3 parts ఆఫ్ ప్రాపర్టీ ఉంది. ప్రాపర్టీలో ఏంటంటే 2 parts అబ్బాయికి పోతే 1 part అమ్మాయికి వస్తుంది, అంటే సగమే వస్తుంది. ఒక అబ్బాయికి 2 parts అంటే అమ్మాయికి సగం, అంటే జస్ట్ 1 part. అది ముస్లిం లా. జనరల్ క్రిస్టియన్స్ అండ్ హిందూస్కి యాక్ట్ అనేది సేమ్ ఉంటుంది, ఏది ఉన్నా కూడా సేమ్ ఉంటుంది. సో ఇందులో కూడా ఈవెన్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్లో కూడా డాటర్స్కి ఈక్వల్ పార్ట్స్ ఇవ్వాలని చెప్తుంది. అది ఓన్లీ మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అయితే ఓన్లీ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ, ఏదైనా యాన్సిస్టరల్ ప్రాపర్టీనే. ఎందుకంటే ఇప్పుడు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ వీలునామా చేస్తారు. వీలునామా ఒకవేళ వీలునామా రాకపోతే మళ్ళీ ఇదే అప్లై అవుతుంది, మళ్ళీ ఈక్వల్ పార్ట్స్ అంతా వస్తుంది. వీలునామా ఉంటే ఒకలాగా, వీలునామా లేకపోతే ఒకలాగా ఉంటుంది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. థ్యాంక్ యూ సో మచ్.